పార్వతీదేవి తన ఒంటి నుండి రాలిన నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేసి దానికి జీవం పోసింది. ఆ జీవం పోసిన బాలుని ద్వారానికి కాపలాగా పెట్టింది. ఒకరోజు పార్వతి స్నానం చేస్తున్న సమయంలో ద్వారానికి గణపతి కాపలా ఉంటాడు. అదే సమయానికి పరమేశ్వరుడు వచ్చిన ఆ బాలుడు లోపలికి వెళ్ళనివ్వడు. ఆ బాలుడు మొండిపట్టుకు శివుడు ఆగ్రహించి తన శూలంతో ఆ బాలుని యొక్క శిరస్సును ఖండిస్తాడు. దీనికి ఆగ్రహించిన పార్వతీదేవి లోకాలను తన కోపాగ్నితో వికలం చేస్తుంది. అప్పుడు శివుని ఆజ్ఞ ప్రకారం దేవతలు మరియు ఇతర గణాలు ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడికి అతికించి మళ్ళీ బతికిస్తారు. దాంతో పార్వతీదేవి శాంతిస్తుంది. ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న నలుగుపిండి కథ. ఇప్పుడు ఈ కథ వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకుందాం. అసలు స్వభావం చేత నిర్గుణులు, నిరాకారులు అయిన పార్వతీ పరమేశ్వరుల నుండి ప్రథమ రజస్సు అంటే సృష్టికి కారణమైన తొలి అణువులు పుట్టి సృష్టి ఆవిర్భావం జరిగిన నాటి కథా వృత్తాంతమే ఈ గణేశుని ఆవిర్భావ గాథ. ఇది వేద రహస్యం. దీనినే లోకంలో నలుగుపిండి కథగా చెప్పుకుంటున్నారు.